మనం మార్కెట్లో ఇవాళ రేపు తెలియక జరుగుతున్న విషయం ఏంటంటే మార్కెట్లో ఏదో యంత్రం దొరికింది తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాం. అలా పెట్టేసుకుంటే పని చేయదు అది. దానికి ప్రత్యేకంగా మేము అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎప్పుడైనా కావాలంటే ఎవరికైనా రేర్ అది కూడా వాళ్ళు రెగ్యులర్గా పూజ చేసుకుంటారంటేనే చేసిస్తుంటాము. అయితే ఆ యంత్రం కూడా ఎట్లా ఉంటుందంటే మనకి చాలా స్పష్టంగా లక్ష్మీ యంత్రం అంటే లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది మధ్యలో ఉంటూ చుట్టూ ఆ యొక్క ఎవరైతే మాతృకలు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఉంటూ దాన్ని ఆవాహనం చేసి ధాన్యావాసము, పుష్పావాసము, జలావాసం అని చెప్పి చేస్తారు. చేసి ఇన్ని రోజులు జపం అని ఉంటుంది. జప సంబంధించినటువంటి దాన్ని దారపోస్తారు. దాన్ని మళ్ళీ ఇచ్చేటప్పుడు దానికంటూ దాన్ని ఎలా చేయాలి పూజా విధానం. ఇప్పుడు జస్ట్ మనం ఒక ఫోన్ తీసుకుంటేనే దీనికి రీఛార్జ్ పాయింట్ ఎక్కడ పెట్టాలని దీనికి ఒక మెనూ ఇస్తాడు వాడు ఎట్లా వాడాలని. అవునండి, ఇస్తాడు కదా. అలాగే దాన్ని స్పష్టంగా గనక ఎవరైతే దాన్ని తీసుకొని చాలా భక్తి శ్రద్ధలతో రోజు గనక చేయగలిగితే యంత్రానికి గొప్ప శక్తి ఉంటుంది. ఎలా అంటే ఆఖరికి ఇప్పుడు చూడండి అమ్మవారు ఉన్నారు, లలిత అమ్మవారు ఉన్నారు కదా. లలిత అమ్మవారు బండాసురుడితో యుద్ధం చేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఉండే శక్తి శాన ఉంది. ఆ శక్తి శానను ఆపే దానికి ఒక యంత్రం వేస్తాడు. ఎవరు? బండాసురుడు. బండాసురుడు యొక్క తమ్ముడు ఉంటాడు, విశుక్రుడు విషంగుడు అని ఇద్దరు తమ్ముళ్ళు బండాసురుడు. వీళ్ళందరూ విజృంభించేస్తున్నారు అసలు మన సేనల మీద, ఇది ఎట్లాగైనా ఆపాలి అని అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు విఘ్నశిలా యంత్రం అని ఉంటుంది. దాన్ని ఆ యుద్ధం జరుగుతున్నటువంటిది అగ్ని ప్రాకారం ఉంటుందమ్మా. అక్కడ అగ్ని ప్రాకారం పై నుంచి విసిరేస్తాడు. విసిరేయగానే అవతల వాళ్ళకి ఏమవుతుందంటే ఇది ఒకప్పుడు పూర్వం రాజులు కూడా దీన్ని పాటించేవారట. అంటే ఎలా అంటే అవతల రాజ్యానికి ఏం యుద్ధం చేస్తాం అనే ఒక ఫీలింగ్ తేడానికి. అంటే ఏంటి, నీకు ఉత్సాహాన్ని ఇచ్చేది ఉంటుంది యంత్రంలోని.